సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు సినిమాటోగ్రఫీ చేస్తాం, లేదా వేరే ఇంకేమన్నా చేస్తాం. సో లైక్ వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేస్తాం కదా, లే ఇంకా మిగతావి కూడా సినిమాటోగ్రఫీలోకే వస్తాయి. అంటే ఇప్పుడు ఎలాగా ఏముంది, ఫుడ్ సినిమాటోగ్రఫీ అవుతుంది, లేదా ఇంకా చాలా ఉంటాయి, ట్రావెల్ ఇవన్నీ చేయొచ్చు మనం. వైల్డ్ లైఫ్ కూడా సినిమాటోగ్రఫీ కింద చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏది మనకు కావాలనేది మన చాయిస్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ ఫోకస్ చేయాలంటే మనం ఇవన్నీ చేయట్లేదు. కాబట్టి మనం చేసేది ఏంటి, ఐదర్ వెడ్డింగ్ అయినా చేస్తాం. ఎక్కువ మనం అంటే నేనే కాదు, బయట ఎవరైనా ఎక్కువ ఫోకస్ చేసేది వెడ్డింగ్ ఒకటి, లేదా సినిమాల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ రెండిట్ల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జనాలకి. సో వీటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ మిగతావి కూడా ఏంటంటే బాగా ప్యాషనెట్ ఉన్న వాళ్ళు దానికి కూడా చూస్ చేసుకుంటారు, లైక్ ఫుడ్ కానీ లేదా వైల్డ్ లైఫ్ కానీ. సో ఇవి చాలా కష్టం చెప్పాలంటే. ఇప్పుడు ఫుడ్ అనేది మనకు కొంచెం ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది, ఈజీ అని. కాకపోతే ఆ యాంగిల్స్ పెట్టడం, ఫుడ్ ఇలా చాలా యమ్మీగా చూపించడం, ఫుడ్ చాలా డిఫరెంట్గా చూపించడం అనేది అది కూడా ఒక ఆర్టే. ఏదో నార్మల్ యాంగిల్స్ తీసేసి, నార్మల్ కెమెరా యాంగిల్స్ తీసేసి నార్మల్గా పెట్టేస్తే జనాలకి ఏముంది, అందరూ తీస్తున్నారు నువ్వు తీస్తున్నావు అంటారు, అంతే సింపుల్గా. సో ఫుడ్ కూడా ఏం తక్కువ కాదు, అండ్ వైల్డ్ లైఫ్ కూడా అంతే. ఇప్పుడు ప్రతి ఓడు తీస్తున్నా, నీకు ఆడికి తేడా ఏముంది, అంతే కదా. సో ఆడికి నీకు తేడా ఉండాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి. మన ఫీల్డ్ అంటేనే అంత. సో ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా అందిస్తూ ఉండాలి. వైల్డ్ లైఫ్ అంటే ఏదో నార్మల్గా ఏదో చెట్లు పొదలు ఏదో మృగాలు ఏదో తీస్తున్నాం, ఏదో మా పక్షులను ఏదో తీస్తున్నాం అంటే నార్మల్గా తీస్తే ఎవరికీ నచ్చదు. వాటి యొక్క ఇమోషన్స్ కూడా చూపించాల్సి వస్తుంది కొన్ని షార్ట్లో. ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ కానీ నార్మల్ సినిమాటోగ్రఫీ కానీ ఇందులో ఏది బాగుంటుంది అనేది. సో ఇప్పుడు వెడ్డింగ్ తీసుకుందాం. రెగ్యులర్గా వెడ్డింగ్ తీసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. ఎలా అంటే ఇప్పుడు వెడ్డింగ్ చేస్తున్నామంటే నార్మల్గా తీసే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ వీడియోగ్రాఫర్స్ ఉంటారు, సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు. రెగ్యులర్ వీడియోగ్రాఫర్ ఏముంది, అక్కడ ఏం జరుగుతుందో అది తీసుకుంటూ పోతాడు. అండ్ సినిమాటోగ్రాఫర్కి వచ్చేసరికి కొన్ని స్టిల్స్ పెట్టించడం కానీ, లేదా నెక్స్ట్ ఏంటంటే ఏదైనా క్రియేట్ చేస్తాడు సినిమాటోగ్రాఫర్. అక్కడ ఉన్న దాన్నితో ఆపేయకుండా కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తాడు సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు వరకు ఎవడో చూడని యాంగిల్స్ కానీ, లేదా జనాలు ఇమోషన్స్ కానీ అవి క్యాప్చర్ చేయాలి సినిమాటోగ్రాఫర్ అంటే. అండ్ అవి ఎంత నీట్గా క్యాప్చర్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. సో మనం ఏదో పేరుకి ఏదో చేస్తాం, పేరుకి వెళ్ళొస్తాం, వెడ్డింగ్ తీస్తాం అంటే అయిపోదు కదా. మన తీసిన వెడ్డింగ్ 10 కాలాలు వాళ్ళకి గుర్తుండాలి. ప్లస్ వాళ్ళు ఒక 10 మందికి చెప్పాలంటే మన చేతిలోనే ఉంది. 10 అంటే 10 కాదులేండి, 100 మంది అనుకోవచ్చు, ఎంతమంది అయినా. అది స్ప్రెడ్ అవ్వడం అనేది మన చేతిలోనే ఉంది. అది వైరస్లా స్ప్రెడ్ అవ్వాలి మన పేరంటే ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. చెడదొప్పుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఏది మనం చూస్ చేసుకుంటే అది మనకి వర్తిస్తుంది. మనం నీట్గా తీసి నీట్గా జనాలకి ఇద్దాం అనుకుంటే అదే అలా స్ప్రెడ్ అవుతుంది. లేదు మనం ఏదో పేరుకి తీస్తున్నాం, వస్తున్నాం, మనకు డబ్బులు వస్తున్నాయి కదరా ఏదో ఒకటి తీద్దాంలే అన్నట్టు తీసాం అనుకో, ఏదో ఒకటి తీద్దాం అన్నట్టే వెళ్తుంది. సో ఇవే కాదు, ఇప్పుడు వెడ్డింగ్లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుతూ ఉంటే ఎవరితో అన్నా కొత్తగా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు నవ్వుతున్నప్పుడు కానీ, లేదా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నవ్వుతున్నప్పుడు అయినా, వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఎక్కిరించుకుంటున్నట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వెడ్డింగ్లో. మీరు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. కెమెరా పట్టుకుని సినిమాటోగ్రాఫర్ అంటే ఖాళీగా కూర్చుంటే అవ్వదు. వెడ్డింగ్లో ఏం జరుగుతుంది మొత్తం సరౌండింగ్ 360 చూస్తూ ఉండాలి. ఎవడు ఏం చేస్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.
ఆ ఎమోషన్ క్యాప్చర్ చేశారంటే చాలా బాగుంటుంది వీడియో, చూసేవాడికి చాలా బాగుంటుంది. ఆ ఇమోషన్ లేకుండా ఏదో వెళ్తుంది, ఏదో తీసాం మనం, కొన్ని స్టిల్స్ పెట్టించేసాం, మనం చేసాం, అయిపోయింది అన్నట్టు కాకుండా జనాల యొక్క రా ఎమోషన్స్ క్యాప్చర్ చేయాలి. అదో ఉందా వెడ్డింగ్లో అంటే రా ఎమోషన్స్ ఎంత క్యాప్చర్ చేస్తామో అంత బాగుంటుంది వీడియో. ఫర్ సపోజ్ ఇప్పుడు చెప్పినట్టే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఏముంది, ఒక చిన్నపిల్లోడు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ డ్యాన్స్ చేస్తున్నారు, లేదా చిన్నపిల్లోడు బాగా చిన్నపిల్లోడు ఒక 1 year బేబీయో 2 years బేబీయో వాడు అనుకోకుండా నవ్వాడు అనుకో, అది వీడియోలో వస్తే ఎంత బాగుంటుంది జనాలు చూసేది. ఇంకా అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు నవ్విది కానీ, లేదా వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు ఎవరినైనా విక్రిస్తున్నా కానీ, ఎవరినైనా కొడుతున్నా కానీ సరదాగా కొడతా ఉంటారు. పెళ్ళిళ్ళలో సరదాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం చూసి చూడనట్టు వదిలేయకూడదు. వాళ్ళు ఎంత సరదాగా కామెడీ చేసుకుంటున్నారో, సరదాగా ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ మాటలు ఒక్కోసారి రికార్డ్ చేయడానికి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో ఏది మనం చేయగలిగామో అవన్నీ చేయొచ్చు. ఇంకా వాళ్ళ చేత మనమే క్రియేట్ చేయించవచ్చు. ఏంటి, ఏదైనా చెయ్యండి, ఇలా చేయండి, ఈ స్టిల్ పెట్టండి, ఇలా చేయండి, పెళ్లి కూతురుతో ఇలా మాట్లాడండి, అలా చేయండి అని చెప్పి మనమే క్రియేట్ చేయించుకుని. సో అదంతా మన చాయిస్, అర్థమవుతుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. వదిలేయకుండా ప్రతిదీ క్యాప్చర్ చేయండి. ఎలా అంటే ఎవడేం చేస్తున్నాడో ఎప్పుడు చూడండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్ ఏదో తెచ్చుకుని అక్కడ ఏంటి మండపం దగ్గరికి తెచ్చుకుని తింటా ఉంటారు, చైర్స్ లో కూర్చొని తింటా ఉంటారు. సో వాళ్ళ తిన్నప్పుడు తీసాం అనుకో, వాళ్ళు ఫన్నీగా ఒక స్మైల్ ఇస్తారు, ఆ స్మైల్ క్యాప్చర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ పోతే పెళ్లిలో చాలా ఉంటాయి. పెళ్ళి అనే కాదు, ఇప్పుడు వీటికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని, పెళ్లి కానీ, శారీ ఫంక్షన్ కానీ, బర్త్డేస్ కానీ, ఇవన్నిటిలో మీరు సినిమాటోగ్రాఫర్ అయితే మనం ఎలా అయినా చేయొచ్చు. మనం మెయిన్ ఇంకా వెడ్డింగే అంటాం, ఎందుకంటే ఇవన్నీ దాని కింద వచ్చే చిన్న చిన్న ఫంక్షన్స్ కాబట్టి మెయిన్ వెడ్డింగే అంటాం. సో వెడ్డింగ్ తీసినామంటే ఇంకా అవి మనకి ఎలాగో వచ్చేస్తాయి. మిగతా అవి బర్త్డేస్ అని ఇవన్నీ నార్మల్, పెద్ద కష్టం ఏం పడక్కల్లా. నార్మల్గా ఏముంది, ఇప్పుడు రెగ్యులర్ వీడియోగ్రాఫర్ ఏముంది, నార్మల్గా తీస్తాడు, ఏమో జస్ట్ అలా కెమెరా పట్టుకుంటాడు, ట్రైపాడ్ పెడతాడు, ఆడు అలా వచ్చిన జనాల్ని షూట్ చేసుకుంటూ పోతాడు, లేదంటే గ్రూపులు ఉంటే గ్రూపులు తీసుకుంటాడు, మళ్ళీ అక్కడ కూర్చున్న జనాల్ని జస్ట్ నార్మల్గా అలా కెమెరా పట్టుకుని అలా తీసుకుంటూ పోతాడు, అయిపోయింది అంతే. అదే మనం అనుకో, జనాలు ఎలాగంటే వాళ్ళు ఏమన్నా చేస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళ దగ్గర మన 85 వేసుకున్నాం, లేదా ఇంకా జూమ్ లెన్స్ 70 to 200 లెన్స్ ఉందంటే అది వేసుకున్నా మనం తీయచ్చు. ఈ మన చాయిస్ అనమాట. వాళ్ళకి ఎంత దూరంగా ఉండి వాళ్ళకి తెలియకుండా తీస్తే అంత బాగుంటుంది. తెలియకుండా తీస్తే వాళ్ళు మళ్ళీ కెమెరా వస్తుందని చెప్పి అప్రమత్తం అయిపోతారు. సో అవ్వకుండా మనం ఎంత దూరం నుంచి తీసామంటే వాళ్ళకి తెలియకూడదు, మనం కెమెరాతో షూట్ చేస్తున్నాం అన్నట్టు తెలియకుండా తీయాలన్నమాట. అప్పుడే అది చాలా న్యాచురల్గా ఉంటుంది. లేదనుకో మనం తీస్తున్నాం అనుకో, కొంచెం ఫేక్ ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటారు జనాలు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే ఫెల్లో సినిమాటోగ్రాఫర్స్ కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా గమనించుంటే అలా ఎవరన్నా తీస్తున్నప్పుడు సడన్గా తీస్తున్నామంటే ఫేక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారా లేదా అనేది కామెంట్ చేయండి. లేదా వాళ్ళకి తెలియకుండా తీసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మీకే తెలిసి ఉంటుంది కదా, అది కూడా కామెంట్ చేయండి అన్నమాట. ఇంకా నెక్స్ట్, ఇది ఇలా తీస్తున్నాం మనం, ఇదంతా బాగుంది, ఇంకా సినిమాటోగ్రఫీ అంటారా, అదంతా మొత్తం మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమాటోగ్రఫీ అనేది. ఎలా అంటే అందులో మనం ఏదో నార్మల్గా తీసేస్తే సరిపోదు, దానికి లైటింగ్ చూసుకోవాలి, ఇంకా ఏంటి ఫ్రేమింగ్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని తీస్తే మళ్ళీ అదే కాదు, స్టోరీకి తగ్గట్టు మనం యాంగిల్స్ పెట్టుకుంటున్నామా, లో యాంగిల్ పెడితే ఏ ఎమోషన్ వస్తుంది, పైనుంచి తీస్తే ఏ ఎమోషన్ వస్తుంది, లేదా సైడ్ వ్యూ నుంచి తీస్తే ఏ ఎమోషన్ వస్తుంది, ఎమోషన్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అది
మన డైరెక్టర్కి మనకు చెప్పుకుంటూ ఉండాలి, ఇలా తీస్తే ఇలా ఉంటుందండి, ఇలా తీస్తే ఈ ఎమోషన్ చాలా బాగా క్యాప్చర్ అవుతుంది, లో యాంగిల్ పెడితే తను చాలా ఏంటి గా కనిపిస్తాడు, ఇవన్నీ. సో సినిమాటోగ్రఫీలో ఇవన్నీ చూసుకోవాలి. ఏదో చేస్తున్నాం అంటే సినిమాటోగ్రాఫర్ అయిపోరు ఎవడో. ప్రతి పిల్లి పిత్రిగాడు ఎవడో సినిమాటోగ్రాఫర్ అయిపోడు. అది చూసుకోవాలి. ఇంకా ఇంకా వెడ్డింగ్లో కూడా వెడ్డింగ్ సినిమాటోగ్రాఫర్ కూడా లైటింగ్ చూసుకోవాలి. కానీ మన అందులో అంత బేభత్సమైన లైటింగ్ వాడి నార్మల్ లైట్లే వాడతాం. మనం ఏంటి హాలోజన్ లైట్లు వాడతాం. దాంట్లో అంత బేభత్సమైన లైట్లు అయితే వాడం కదా, హాలోజన్ లైట్లు వాడి దాన్నే పెడతాం. సో ఇట్స్ ఆబ్వియస్ అనమాట మన చాయిస్. అందులో లైట్లు అనేవి నార్మల్ లైట్లు వాడచ్చు, మన దగ్గర బడ్జెట్ ఉంటే గోడాక్స్ లైట్లకి వెళ్ళొచ్చు, ఇంకా బడ్జెట్ ఉంటే అపర్చర్ లైట్లు కూడా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? అపర్చర్ లైట్లు పేలిపోతాయి రేటు. ఎప్పుడన్నా చూడండి, గూగుల్లో కొట్టి చూడండి రేట్ ఎంత ఉంటాయి ఒక్కొక్కటి. సో బాగా బలిసిన సినిమాటోగ్రాఫర్లు వాడతారు అపర్చర్ లైట్లు. గోడాక్స్ ఒక మాదిరిగా ఉంటుంది రేటు, 20,000కి వచ్చేస్తుంది గోడాక్స్. అపర్చర్ దగ్గర దగ్గర 30,000 50,000 దగ్గర దగ్గర ఉంటాయి. లైట్లకే అంత పెడితే ఇంకా కెమెరాలకి ఎప్పుడు పెడతారో, లెన్సులకి ఎప్పుడు పెడతారో, ఇవన్నీ ఆలోచించండి. సో మనకి అంత బాగా పెద్ద సినిమాటోగ్రాఫర్ అనుకో, అది పెద్ద లెక్కేం కాదు అది. సో మీ బడ్జెట్ తగ్గట్టు మీరు వెళ్ళండి. ఏంటంటే మన బడ్జెట్ ఒక మాదిరిగా ఉందనుకో, నార్మల్ హాలోజన్ లైట్స్ పెట్టి తీయచ్చు. సాఫ్ట్ లైట్ కావాలంటే దానికి అంబ్రెల్లా పెడతాం. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా బడ్జెట్ ఉంది, పర్వాలేదు మనకు బడ్జెట్ బాగానే ఉందంటే మీడియంలో గోడాక్స్కి వెళ్ళచ్చు. లేదు నాకు ఇంకా బడ్జెట్ ఉంది అంటే అపర్చర్కి పోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి సినిమా లైట్ల కంపెనీలు, నాకు అంత ఐడియా లేవు, కానీ ఎక్కువగా మెయిన్గా ఈ కంపెనీలు బాగా వాడతారు అనమాట. ఇవి బాగా పాపులర్, ఈ కంపెనీలు 3. అంటే ఈ 2 కంపెనీలు బాగా పాపులర్, ఇంకా మిగతావన్నీ అంత పాపులర్ ఏం కాదు. ఎక్కువ వాడేది అయితే ఈ కంపెనీలే. ఇంకా డిజిటెక్ అన్నీ కొత్తగా వస్తున్నాయి, కానీ అంత పాపులర్ అయితే కాదు. మీ దగ్గర మరీ అంత గోడాక్స్ కూడా అంత బడ్జెట్ లేదంటే డిజిటెక్ వెళ్ళచ్చు. మళ్ళీ అది మళ్ళీ మీడియంలో వస్తుంది. మళ్ళీ ఇప్పుడు హాలోజన్ తర్వాత మీడియంలో కావాలంటే డిజిటెక్ వెళ్ళచ్చు, డిజిటెక్ తర్వాత గోడాక్స్కి వెళ్ళచ్చు, గోడాక్స్ తర్వాత అపర్చర్కి వెళ్ళచ్చు. సో ఇలా మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమాటోగ్రఫీలో అయితే నార్మల్ లైట్లు వాడితే సరిపోదు. ఎందుకంటే అక్కడ సినిమా తీసినప్పుడు పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి, చిన్న చిన్న లైట్లు వాడితే ఎక్కడ సరిపోద్ది సినిమాలో? పెద్ద పెద్ద లైట్లు వాడాలి. పెద్ద పెద్ద లైట్లు వాడాలి, మళ్ళీ రిఫ్లెక్టర్లు వాడాలి, చాలా ఉంటుంది తతంగం సినిమా అంటే. ఏదో నార్మల్గా తీసేసి నార్మల్ చిన్న సినిమా అనుకో, దానికి కూడా లైటింగ్ కరెక్ట్గానే ఉండాలి. షార్ట్ ఫిల్మ్ కనుకో మనం ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, కొంచెం అలా చేయొచ్చు, కానీ సినిమా అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఫ్రేమింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా తీసుకుంటే మన సినిమా కూడా అంత బాగా అనిపిస్తుంది జనాలకి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ హౌ వీ క్రియేటెడ్ ద మూవీ. అర్థమవుతుందా? మనం ఎంత శ్రద్ధ పెట్టి, అంత బాగా తీసి, అంత బాగా ఎడిట్ చేసి, అంత బాగా కలర్ కరెక్షన్ చేసి అవుట్పుట్ అప్పుడు ఇచ్చామంటే, మ్యూజిక్ కూడా చాలా బాగుండాలండి. మ్యూజిక్ కూడా ఎంత బాగా ఇచ్చామంటే దాని ప్రకారమే మన సినిమా పైకి వెళ్ళొద్దా లేదా ఇలా కింద పడుద్దా అనేది ఉంటుంది. అండ్ అంటారు అందరూ స్టోరీ అంటారు, స్టోరీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ అన్నిటికి చేసేసిన మనం ఏదో టెక్నికల్గా వర్క్ చేసేసి చాలా బాగా చేస్తాం అయిపోయింది అనుకుంటే కాదు, స్టోరీ కూడా ఉండాలి. స్టోరీ లేకుండా ఏదో చేస్తామంటే అక్కడ ఏం నడవదు. సో అది కూడా చూసుకోండి. సో సినిమా అంటే ఇంత తతంగా ఉంటుంది. వెడ్డింగ్ అనుకోండి, మనకి అంత బేభత్సమైన హడావుడు ఏం చేయకలా, బట్ జస్ట్ జనాల యొక్క ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం, అక్కడ ఏం జరుగుతుందో అది చూసుకుని తీయడం, అవి చేసుకుంటే సరిపోద్ది వెడ్డింగ్లో. సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాగా అక్కడ ఏ యాంగిల్ పెడితే ఎలా ఉంటుంది, కొత్త యాంగిల్స్ తీసుకురావాలి, ప్రతి ఒక్కడో తీస్తాడు, నార్మల్గా తీసేసి ప్రతి ఒక్కడో తీస్తాడు. అలా కాకుండా ఈ సినిమాకి నేను ఏం కొత్త వర్క్ ఇచ్చాను, నేను ఏం తీస్తే ఇంకా కొత్తగా ఏం తీస్తే డైరెక్టర్ ఏమనుకుంటాడు? అర్థమవుతుందా?
మనం తీసి చూపించాలి. సినిమాలో ఇంకొకటి ఉంటుంది, సినిమాలో మనం డిఓపి కింద పనిచేస్తున్నప్పుడు ఇంకోటి ఉంటుంది, డైరెక్టర్ మ్యాక్సిమం అన్ని షాట్లు చెప్పేస్తాడు, ఇలా తీయాలి బాబు అలా తీయాలి బాబు అంటారు. సో మనం ఆయన చెప్పినట్టే తీయాలి, తీస్తున్నాం. బట్ మనకి ఒక షాట్ చాలా బాగుంది అనిపించింది, ఏమంటే ఇలా తీస్తే బాగుంది అనిపించింది అని అంటాం మనం, అని చూపిస్తాం ఈ షాట్. ఆయనకి నచ్చింది అనుకో మనకి ఆ షాట్ పెట్టుకుంటాడు, లేదు నచ్చలేదు అనుకో షాట్ తీసేస్తాడు. అందులో మీరు ఏమి ఈగోలకి ఏం పోవక్కర్లా, ఎందుకంటే ఆ సినిమా ఆయన ఎలా కావాలో అలా తీయడం ఆయన చాయిస్ అది. సో ఆయన తగ్గట్టే మీరు తీయాలన్నమాట. నా క్రియేటివిటీ ఏదో చూపిస్తా, నేను ఏదో పెద్ద పొడిచేస్తా అంటే కుదరదు అక్కడ సినిమాల్లో. వెడ్డింగ్లో అంటే నీ క్రియేటివిటీ చూపించుకో, ఎలా కావాలో అలా చూపించుకో, ఎందుకంటే అది నీ వెడ్డింగ్, నువ్వు తీసుకున్న క్లయింట్ కాబట్టి నీకు నచ్చినట్టు ఎలా కావాలో అలా తీసుకో, ఏ యాంగిల్ కావాలితే ఆ యాంగిల్ పెట్టుకో, ఎలా కావాలితే అలా చేసుకో. అండ్ వెడ్డింగ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, మనం సినిమాటోగ్రఫీ ఫీల్డ్లోకి వెళ్ళక ముందర వెడ్డింగ్ బాగా తీస్తున్నామంటే, మనం యాంగిల్స్ అవి పెట్టి చాలా నీట్గా తీస్తున్నామంటే నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఈజీ అయిపోద్ది. అర్థమవుతుందా? కెమెరా హ్యాండిల్ చేయడం, కెమెరా యొక్క అన్నీ తెలిసినాయి అంటే అది చాలా ఈజీ అయిపోద్ది, అది పెద్ద కష్టం అనిపించదు తర్వాత వెళ్ళినప్పుడు, సినిమాటోగ్రఫీకి వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ తెలుసుకోండి. ఇంకా ఏంటంటే సినిమాటోగ్రఫీలోకి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఐదర్ మన దగ్గర ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్ అన్నా ఉండాలి, లేదా యూనియన్ కార్డ్ అన్నా ఉండాలి. సో ఇదనమాట. ఇంకా ఏంటంటే సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు చాలా మనం నార్మల్గా తీసిన దానికి, నార్మల్ వెడ్డింగ్స్లో తీసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఇప్పుడు మన వెడ్డింగ్ సినిమాటోగ్రఫీలో ఎలా అంటే పర్ఫెక్ట్ యాంగిల్స్ కావాలంటారు. ఎలాగా? షేక్ అవ్వకూడదు, కెమెరా అసలు షేక్ అవ్వకూడదు, ఏం అవ్వకూడదు, ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా ఇలా స్టేబిలైజ్డ్గా ఉండాలి ఫుటేజ్ అంటారు. బట్ సినిమాలో అలా కాదు కదా, కొన్ని షాట్లు రియలిస్టిక్గా ఉండాలంటే పరిగెత్తే షాట్లు, ఇలాంటి షాట్లు కొంచెం షేక్ వచ్చినా పర్వాలేదు మనం తీయచ్చు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో రియల్గా చూపించాలి, ఆడు పరిగెడుతున్నప్పుడు ఆడి ఎమోషన్ చూపించాలి, ఆడితో పాటు కెమెరా పట్టుకుని మనమో పరిగెత్తాలి. ఆ కెమెరా జర్క్లు వస్తూ ఉంటాయి, ఆ జర్క్లు రియల్గా అనిపిస్తుంది. అప్పుడు వాడితో పాటు మనం పరిగెట్టి ఆడ ఏదే స్పీడ్లో వెళ్తున్నాడు అదే స్పీడ్లో కెమెరా పట్టుకుని పరిగెట్టాము, జర్క్లు అవన్నీ చాలా బాగా క్యాప్చర్ అవుతాయి. ఇంకా చాలా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని షాట్లు ఉంటాయి, ఆడ ఎలా లేచినప్పుడు కెమెరా కూడా ఆడితో పాటు ఇలా లెగిస్తున్నట్టు, ఆడితో పాటు అలా వస్తున్నట్టు, ఆ షార్ట్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా తీసాం అనుకో చాలా బాగుంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట, ఎలా మనం థింక్ చేసి ఎంత బాగా తీయగలుగుతున్నామో అది మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏది చేసినా చాలా ఆలోచించి చేయండి. సినిమాటోగ్రఫీ అంటే ఇట్స్ నాట్ ఎ చైల్డ్ ప్లే, ఎవడ పడితే ఆడు సినిమాటోగ్రఫీ చేయడానికి కుదరదు. అంతా చాలా నీట్గా నేర్చుకుని ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఇలా అంటున్నానని మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు, బట్ ఎంతవరకు మనం నేర్చుకుంటే అంత మంచిది. బట్ ఎప్పుడు రిస్క్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఏంటంటే కొన్ని చాలా రూల్స్ ఉంటాయి సినిమాటోగ్రఫీలో, బోల్డ్ రూల్స్ ఉంటాయి, ఇలాగే తీయాలి, నువ్వు ఇదే ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఇదే పెట్టుకోవాలని. బట్ ఒక్కోసారి ఏమవుద్దంటే బొక్కలో రూల్స్ అనిపిస్తుంది, బొక్కలో రూల్స్ అనే పక్కన పడదొబ్బి నీకు నచ్చినట్టు తీయడం కూడా, అది కూడా ఒక ఆర్టే. ఇప్పుడు ఆర్జీవి గారు అలాగే తీస్తారు, మనకు నచ్చినట్టు తీయడం. సో అలాగా సమ్ టైమ్స్ యూ గాట్ బ్రేక్ దీస్ ఫకింగ్ రూల్స్ అనమాట. డోంట్ ఫాలో ద రూల్స్ గివెన్ బై సమ్ పీపుల్. ఈ ఫ్రేమే పెట్టాలి, ఇదే పెట్టాలని రూల్ ఏముంది? నాకు నచ్చిన ఫ్రేమ్ పెడతా, ఒక్కోసారి నాకు నచ్చిన ఫ్రేమ్ తీస్తా, ఏంటి ఇప్పుడు అది. కొన్ని సార్లు ఒక్కటే దాని మీద వెళ్ళకూడదు. రూల్స్ 100% ఫాలో అయినప్పుడు ఎప్పుడు సక్సెస్ అవ్వం. రూల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తాం అనమాట, అప్పుడే సినిమాకి వేరే డిఫరెంట్ లుక్ వస్తుంది. అర్థమైందా? రూల్స్ పెడతారు, చాలా రూల్స్ అంటే ప్రతి దాంట్లో, అలా ఆర్ట్ అంటేనే రూల్స్ ఫాలో అవ్వకూడదు చెప్పాలంటే. అర్థమైందా? పర్ఫెక్ట్ ఆర్ట్ అనేది ఇప్పుడు రూల్స్ ఫాలో అయితే రాదు. అర్థమవుతుందా? ఆర్ట్ అనేది రూల్స్ బట్టి వెళ్తే ఎప్పటికీ ఉండదు. బోల్డ్ ఉంటాయి,
రూల్ ఆఫ్ థర్డ్ అంటాడు, ఇది ఈ ఈ ఫ్రేమ్ అంటాడు, కరెక్ట్గా ఇక్కడే పెట్టుకోవాలంటాడు, లేకపోతే ఇలాగే రావాలి, ఈ ఫ్రేమే రావాలంటాడు, లేదా ఇలాగే ఉండాలి, లైట్ ఇక్కడి నుంచి ఇలా పడాలి, లేదా ఈ సైడ్ నుంచి పడాలి, లేదా కింద నుంచి పడాలి లైటింగ్, ఆ పైనుంచి పడితే ఇక్కడ రిఫ్లెక్షన్ రావాలి, అండ్ బోల్డ్ ఉంటాయి. అలాంటి రూల్స్ అన్నీ ఫాలో అవుతాం కొన్ని సార్లు. బట్ కొన్ని సార్లు రూల్స్ ఫక్ దోస్ రూల్స్. అర్థమైందా? అస్సలు అవి బ్రేక్ చేయలేదనుకో ఆర్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో బ్రేక్ దోస్ రూల్స్. ఎప్పటికప్పుడు రూల్స్ మనం పెట్టుకుంటాం, ఎవరో పెట్టిన ఇవన్నీ అంతే కదా. ఎవడో ఒకటి సృష్టించాడు, సినిమా అనేది ఒకటి సృష్టించాడు, ఆడు క్రియేట్ చేసినప్పుడు ఆడు కొన్ని రూల్స్ పెడతాడు, ఆ రూల్సే ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు కదా. బ్రేక్ చేయాలి, ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, యుద్ధానికి ఎవడైనా మన మీదకి వచ్చాడు, ఆడు అంటాడు నేను చెప్పిన మాట అయినప్పుడు నేను చంపేస్తాను అంటాడు. సరే బాబు నువ్వేం చెప్తా చేస్తాను బాబు అంటావా, లేదా ఆడికి ఎదురు తిరిగి ఆ రూల్స్ ఫాలో అవుతావా, లేదా ఎదురు తిరిగి ఏంట్రా నా కొడక ఏం చేస్తావు నువ్వు అని ఎదురు తిరుగుతావా? అది చాయిస్ అనమాట. రెండు చాయిస్లు ఉంటాయి. సో అడిగి లొంగిపోయి బాబు ప్లీజ్ బాబు ఏం చేయకు బాబు, నువ్వేం చెప్తే అది చేస్తాను బాబు అంటావు. లేదంటావా? లేదు ఏంట్రా ఏంటి నువ్వేం చేయగలవు దా చూసుకుందాం అనేది ఇంకొక చాయిస్ అనమాట. సో రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఆ రిస్క్ తీసుకున్నవాడే ముందుకెళ్తాడు. అర్థమవుతుందా? దీనికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి మీకు మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ప్రతిదీ ఏ సిచ్యువేషన్లో ఏది అప్లై చేయాలో మీరే ఆలోచించి చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఇదనమాట. ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలన్నా, కొన్ని క్రియేట్ చేయాలన్నా అన్ని రూల్స్ ఫాలో అయ్యి క్రియేట్ చేసింది ఒకలా ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఇలాగే ఎందుకు చేయాలి, మనం దీని నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కూడా మీకు యూట్యూబ్ వీడియో చేస్తున్నా, నార్మల్గా మాట్లాడతా, ఇగో చేతులు కదపకుండా ఏమీ చేయకుండా, ఏం లేదు, ఏదో మామూలుగా మాట్లాడుతున్నా, ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వట్లా, సింపుల్గా ఉంది, ఏమీ లేదు, ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వను, మామూలుగా చెప్పుకుంటూ పోతా. ఏముంటుంది, ఎవడంటాడు? అదే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇలా చెప్తా, నా ఎక్స్ప్రెషన్స్ పెడతా, చేతులు కదుపుతా, అన్నీ మాట్లాడతా, ఇప్పుడు ఎలాగుంది చెప్పండి? సో ఇదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఆడెవడో టీ పోతాడు చూసారా, ఎంత ఫేమస్ అయ్యాడు, బిల్ గేట్స్ తో వీడియో చేశాడు మొన్న, ఆడి పేరేదో ఉంది, ఆడి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆడు ఇలాగా టీ పోసి ఇలాగా ప్యాకెట్ ఇలా అన్ని ఇలా పోతాడు టీ, ఆడు పేరంటే నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆడు ఎంత ఫేమస్ అయ్యాడు, నార్మల్ గా టీ అందరూ పోతారు, కానీ ఆడు ఇలా చేసి ఇలా పైకి ఎగరేసి ఏదో చేసి ఏదో క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి జనాలు అలా పాపులర్ చేశారండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేశాడు. ఆడు ఏం చేసినా కొన్ని వింత చేష్టలాగే ఉంటాయి, కానీ ఆడేం చేశాడు, డిఫరెంట్గా ఆలోచించాడు. అలా డిఫరెంట్గా చేసినోడే పైకి వస్తాడు. ఎప్పుడన్నా ఆలోచించండి. అది అర్థమైందా? ఎప్పుడు ఒకలాగే టీ పోసిన అందరికీ నార్మల్గా టీ పోసి నార్మల్గా ఎత్తున్నాం అంటే నార్మల్గానే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఏదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేశారంటే చాలా పైకి వెళ్తారు. ఓకే, దీని గురించి ఆలోచించండి. మీకేమన్నా ఇంకేమన్నా అనిపిస్తే కామెంట్స్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.